ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ప్రియ భగవద్బంధువులారా, గత 10 రోజులుగా మనం కవిత్రయ విరచితమైనటువంటి, ముఖ్యంగా ఆదికవి నన్నయ్య గారి యొక్క గంటం నుండి జాలువారినటువంటి మహాభారతంలోని ఆది పర్వంలో ద్వితీయ ఆశ్వాసంలో ఉన్నాం. నిన్నటి రోజున ఆదిశేషుడి యొక్క, వాసుకు యొక్క తదనంతర వృత్తాంతము, వాళ్ళు పొందినటువంటి వైభవాన్ని, అలాగే కద్రువ పెట్టినటువంటి శాపానికి వాసుకి బాధపడటం, ఆ తరువాత జరత్కారుడి యొక్క కథ, ఆస్తిక మహర్షి యొక్క జన్మ వృత్తాంతం, ఆ తరువాత పరీక్షిత్తు యొక్క శాప వృత్తాంతం మనం చెప్పుకుంటూ ఉన్నాం. పరీక్షిత్తుకి శృంగి అనేటువంటి మహర్షి శాపం పెట్టాడు, శమీక మహర్షి యొక్క కొడుకు. ఆ విషయాలు మనం చెప్పుకున్నాం, అది శ్రీమద్ భాగవతంలో కూడా ఉన్నవే. ఆ సందర్భంలో శమీక మహర్షి కొడుకుతో చెప్తున్నటువంటి విషయాలను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నిన్నటి రోజున. ఇవాళ 11వ భాగంలోకి ప్రవేశిద్దాం, శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో. నాయన శృంగి, ఆ పరీక్షిత్తు మహారాజు వేట మీద ఉన్నటువంటి ఆసక్తి వల్ల ఒక జంతువు పారిపోతే దాన్ని తరుముకుంటూ వచ్చాడు. ఆ సందర్భంలో ఆయనకి అధికమైనటువంటి ఆకలి, దప్పిక వల్ల ఒళ్ళు తెలియక తప్పు చేశాడు. ఆ కోపంలో నాకు అవమానం చేశాడు, కానీ నేను దాన్ని సహించాను. ఆ మహనీయుడైనటువంటి పరీక్షిత్తుకి నీవు ఇచ్చినటువంటి శాపం మరల్చగలిగితే మేలవుతుంది అని శమీకుడు అనగానే శృంగి ఈ విధంగా అంటున్నాడు. ఈ సందర్భంలో ఇక్కడ సప్త వ్యసనాలు అని మనం చెప్పుకుంటాం. 7 వ్యసనాలు ఉన్నాయని. అవి మొదటిది వెలది, అంటే స్త్రీ వ్యామోహం. రెండోది జూదం. మూడోది మధుపానం. నాలుగోది వేట. ఐదోది వాక్పారుష్యం, అంటే దూషించడం ఎవరినైనా. ఆ తర్వాత దండపారుష్యం, ఎవరిని పడితే వాడిని కొట్టడం. అలాగే సొమ్ము అనవసరంగా వ్యయం చేయటం. ఇది 7 వ్యసనాల్లో చివరి వ్యసనం కలియుగంలో ఎక్కువ కనపడుతోంది. ఇవాళ సంపాదనలు అట్నే ఉన్నాయి, విచ్చలవిడిగా విశృంఖలంగా ఖర్చు అట్లాగే పెడుతున్నారు. సరే, శృంగి అంటున్నాడు తండ్రి చెప్పిన మాటలకి, అలుకమై మున్ను పలికితి అలుకని నా పలుకు తీక్షణమై ఇంతకు ఉజ్వల దహనాకృతి తక్షకు తలరగా ప్రేరేపకేల తానెడ నుడుగును. నాన్నగారు, కోపంతో నేను శపించాను. భయపడినటువంటి నా మాట తీవ్రమై ఈ పాటికి మండే అగ్ని యొక్క ఆకారంలో తక్షకుడిని ప్రేరేపించుతూ ఉండుంటుంది. అంటే తక్షకుడిని తప్పకుండా నా శాపవాక్కుని నిజం చేసేటట్టుగా చేస్తుంది, అంతే తప్ప నేను మరల్చుకోలేను శాపాన్ని అన్నాడు. నాన్నగారు, నా పలుకు వ్యర్థం కాదు అని శృంగి అంటే, శమీకుడు దుఃఖం చేత కలత చెందినటువంటి హృదయంతో గౌరముఖుడు అనేటువంటి పేరు గల తన శిష్యుణ్ణి పిలిచాడు. నాయనా, నువ్వు వెంటనే వెళ్ళు హస్తినాపురానికి. ఈ శాప వృత్తాంతం అంతా పరీక్షిత్తుకు చెప్పి తక్షకుడి వలన కలిగే భయం తొలగే ఉపాయం చేసుకోమని
నా మాటగా చెప్పు అని పంపించాడు. అప్పుడు గౌరముఖుడు వెళ్ళిపోయినాడు. సభాభవనంలో ఉన్నటువంటి పరీక్షిత్తు దగ్గరికి వెళ్ళాడు. అడవిలో ఏకాంతమతి ఘోర తపముననున్న మా గురులపై ఉరగశవము వైచుట విని అల్గి వారితను జుండు శృంగి అన్వాడు కార్చిచ్చునట్టి శాపంబు నీకిచ్చే సప్తాహములలోన ఆ పరీక్షితుడు నాయలుక చేసి తక్షక విషమున దగ్ధుడయ్యడు అని దానికి గురులు సంతాపమంది. భూతలేశ నన్ను పుత్తెంచిరిపుడు తద్భయంబులల్ల తలగునట్టి మంత్రతంత్ర విధులమర్చి ఏమరకుండునది నిరంతరంబు అనియుకరపా. గౌరముఖుడు చెబుతున్నాడు, ఓ మహారాజా, అడవిలో ఏకాగ్రమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి పూజ్యులైనటువంటి మా గురువుగారి మీద నీవు చచ్చినటువంటి పామును వేయడం విని ఆయన కుమారుడైనటువంటి శృంగి మహాతప సంపన్నుడు నిన్ను శపించాడు. 7 రోజులలో ఆ పరీక్షితుడు నా కోపం అనేటువంటి అగ్నిచేత తక్షకుడనే పాము యొక్క విషం చేత దహించబడతాడు అని శపించాడు. దావాగ్ని వంటి శాపం నీకు ఇచ్చాడయ్యా మా గురువుగారి యొక్క కుమారుడు. అతడు అలా శాపం ఇస్తే మా గురువుగారు ఎంతో దుఃఖించి నన్ను పంపించారు. కాబట్టి ఓ రాజా, ఆ శాపం వల్ల కలిగే భయాన్ని తొలగించే మంత్రాలు, తంత్రాలు మొదలైనటువంటి విధానాలన్నీ ఏర్పరచుకొని సంతతము జాగరూకతతో ఉండాలి అని నీకు బోధించేటప్పుడు నన్ను పంపించారు. జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇక్కడ ఈ శమీకుని యొక్క క్షమాశక్తిని, సౌజన్యాన్ని సూచిస్తుంది. ఎందుకని పరీక్షిత్తు అటువంటి గొప్పవాడు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో బతికి పట్టగట్టినటువంటి వాడు. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కలిపురుషుణ్ణి నిగ్రహించగలిగిన వాడు అని గురువుగారు సందేశం చెప్పి ఆ గౌరముఖుడు వెళ్ళిపోయినాడు. పరీక్షిత్తు హృదయం కలత చెందింది. చేసినటువంటి ధర్మ విరుద్ధ కార్యానికి దుఃఖపడ్డాడు. శమీకును ఓర్పునకు మెచ్చుకున్నాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడ్డాడు. వెంటనే మంత్రుల సమూహంతో ఆలోచించాడు. తనను రక్షించుకోవడంలో ఏమరుపాటు లేకుండా ఉన్నాడు. సర్వభూమికి ప్రభువైనటువంటి ఆ పరీక్షిత్తు అధికమైన ప్రయత్నంలో ఆసక్తి కలిగిన వాడై తక్షకుడు యొక్క భయం చేత అన్ని పనులను చేయడంలో నేర్పరులైనటువంటి వడ్రంగి సమూహాలను పిలిపించాడు. గొప్పదైనటువంటి ఒంటి స్తంభపు మేడ నిర్మించడానికి ఆజ్ఞాపించాడు. రేయింబగళ్లు మేల్కొని ఉండి శ్రద్ధ వహించే ఆప్తులు, సేవకులు, మంత్రుల యొక్క సమూహంతో విడవకుండా దట్టమైనటువంటి రక్షణతోటి ఆ ఒంటి స్తంభపు మేడలో నివసించడం మొదలుపెట్టాడు. వాస్తవానికి భాగవతంలో ఇలా లేదు. ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడు గంగా తీరంలో. మరి మహాభారతంలో ఇలా ఎందుకుందో, కాకపోతే కల్పభేదం వల్ల కూడా ఇలా కథంలో భేదాలు ఉంటాయని మహాత్ములు చెప్పగా విన్నాను నేను. అంటే అనేక కల్పాల్లో ఈ మహాభారతం జరిగింది కాబట్టి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అని పెద్దలు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా విషాన్ని తొలగించేటటువంటి శక్తితో కూడినటువంటి మంత్రాలు, తంత్రాలు, క్రియాకలాపాలు కలిగి ఆజ్ఞాపించడం చేతనే విషాన్ని పోగొట్టడానికి సమర్థులైనటువంటి విషవైద్యులను కూడా దగ్గర పెట్టుకున్నాడు పరీక్షిత్తు. అక్కడ తక్షకుడు బ్రాహ్మణుడైనటువంటి శృంగి యొక్క వచనం చేత ప్రేరేపింపబడ్డాడు. శాపం అతన్ని ప్రేరేపించింది. పరీక్షిత్తు దగ్గరికి ఎట్లా పోవడానికి వీలవుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. మరి శాపాన్ని ఎగ్జిక్యూట్ చేయాలిగా. అప్పుడు
కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు బయలుదేరి వచ్చాడు. దారిలో కనపడ్డాడు అన్నమాట. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు భూలోకంలో పాము కాటు వల్ల చాలామంది మరణిస్తున్నారని అర్థం చేసుకొని ఒక మంత్రోపదేశాన్ని కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చాడు బ్రహ్మ. విషాగ్నులను ఎవడైనా సరే పాము కాటు తింటే మళ్ళీ వాడిని జీవింపజేయగలిగినటువంటి మంత్రాన్ని బ్రహ్మచేత ఉపదేశం పొందినటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఆ కశ్యపుడు ఆలోచించాడు. శృంగు యొక్క శాపం వల్ల పరీక్షిత్ మహారాజు తక్షకుడి చేత కాటు వేయబడతాడు. అతడు శాపం ఇచ్చి ఇవాళకి 7వ రోజు. ప్రాణం పోయినటువంటి ఆ పరీక్షితుని నేను మళ్ళీ గనక సజీవుణ్ణి చేసి నా విద్యలోని శక్తిని ప్రకాశింపజేస్తాను అనుకున్నాడు. బ్రహ్మదేవుడు మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రంతో ఇప్పటికి ఎంతో మందిని బతికించాడు. సామాన్య మానవులను బతికించడం ఒక ఎత్తు అయితే, ఆ దేశానికి చక్రవర్తి, భరతవంశ చక్రవర్తి పరీక్షిత్ మహారాజుని గారికి బతికిస్తే నా శక్తి లోకానికి వెల్లడవుతుంది కదా. అంతేకాకుండా ధరణి ఎల్లను రక్షించు ధర్మచరితు ఆ పరీక్షితు రక్షించి అతని చేత అపరిమిత ధన ప్రాప్తుండనగుదు. కీర్తియును ధనము ధర్మము కొనుట ఉరుదే నాకు. కాబట్టి సమస్త భూమండలాన్ని కాపాడేటటువంటి ధర్మ ప్రవర్తన కలిగినటువంటి ఆ పరీక్షిత్తుని తక్షకుడి యొక్క విషాగ్ని నుండి కాపాడి ఆయన ఇచ్చేటటువంటి అధికమైన ధనాన్ని పొందుతాను, సంపద పొందుతాను. కీర్తిని, ధనాన్ని, పుణ్యాన్ని గ్రహించడం నాకు తగిందే కదా అని వితర్కించుకున్నాడు. ఇట్లా ఆలోచించుకొని ఆ పరీక్షిత్ మహారాజు ఉండే హస్తినాపురానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వస్తూ ఉన్నటువంటి ఆ కశ్యపుణ్ణి తక్షకుడు ముసలి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఆయన దగ్గరికి చూసి, ఓ మునిశ్రేష్ఠుడా, ఎక్కడికి, ఏ పని మీద వెళుతున్నావు అని అడిగాడు తక్షకుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి. అప్పుడు కశ్యపుడు అన్నాడు, తక్షకుడను పన్నగుడు పరీక్షిత్తు గరచునటే నేడరిందము అతనిన్ రక్షింపగబోయద శుభదక్షిణు నా మంత్రతంత్ర దాక్షిణ్యమున. తక్షకుడైనటువంటి పాముల రాజు ఈ రోజున పరీక్షిత్ మహారాజుని కరుస్తాట, కాటు వేస్తాట. శత్రువులను అణిచేవాడు, శుభప్రదుడు, సమర్థుడు, మంచి మనస్సు గలవాడు అయినటువంటి ఆ మహారాజు గారి యొక్క విషాన్ని పోగొట్టడంలో నాకు మంత్రశక్తి ఉంది. అందువల్ల ఆ సామర్థ్యంతో నేను ఆ మహారాజుని కాపాడటానికి వెళుతున్నాను అని తక్షకుడు చెప్పాడు. అని నవిని నగుచు వాడిట్టులనియను తక్షకుడనేనా అశనిపాతంబున బ్రతుగనగునేనియు అనగా మద్విషనిహతులకగునే బ్రతుకన్. అశనిపాతం అంటే వజ్రాయుధం అని కశ్యపుడు అనగానే తక్షకుడు నవ్వి, ఓ పాపరహితుడా, ఓ కశ్యప, నేనేనయ్యా తక్షకుణ్ణి. వజ్రాయుధం యొక్క దెబ్బ చేత బతికితే బతకొచ్చు, కానీ నేను గనక కాటేశానా నా విషం వల్ల ఎవ్వడికి జీవించే అవకాశమే ఉండదు, బతికే అవకాశం ఉండదు అన్నాడు. నువ్వు వేసే మందులు, మంత్రాలు వేరే చిన్న చిన్న పాముల విషయంలో పనిచేస్తే పనిచేయచ్చు, కానీ భయంకరమైన నా విషయంలో నీ మంత్రాలు పనిచేయవు, అవి వ్యర్థాలైపోతాయి. కాబట్టి నా మాట విని తిరిగెళ్ళు. అలా కాకుంటే నువ్వు చూస్తూ ఉండగానే ఈ మర్రి చెట్టును కరుస్తా. నా విషం వల్ల పుట్టే అగ్ని వల్ల ఈ చెట్టు బూడిదైపోతుంది.
నీ గనక శక్తి ఉంటే, నీ మంత్రాలకే అంత శక్తి ఉంటే ఈ చెట్టును మళ్ళీ బతికించి చూద్దాం అని తక్షకుడు ఆ చెట్టుని కాటేశాడు. అయ్యహీంద్ర విషమహానల దగ్ధమై విపుల పత్ర దీర్ఘ విటపతతుల గగన మండలంబు కప్పిన అవ్వట తరువు భస్మమయ్య తక్షణంబా. ఆ తక్షకుడు యొక్క ఘోరమైనటువంటి విషయం వల్ల పుట్టినటువంటి అగ్ని వల్ల ఆ చెట్టు కాస్త భస్మం అయిపోయింది. ఆ చెట్టు ఎట్లా ఉన్నది? విశాలంగా ఆకుల చేత, పొడవైన కొమ్మల చేత ఆకాశ ప్రదేశాన్ని ఆక్రమించినటువంటి ఆ మర్రి చెట్టు వెంటనే క్షణాల్లో బూడిదైపోయింది. కశ్యపుడు కూడా అప్పుడే కాలినటువంటి ఆ చెట్టు యొక్క బూడిదను పోగు చేశాడు. తన యొక్క మంత్రాల యొక్క తంత్రాల యొక్క బలం వల్ల పూర్వంలాగానే మళ్ళీ చెట్టుని మొలిచేటట్టుగా చేశాడు. ఇంతకుముందు చెట్లు ఎన్ని కొమ్మలతోటి, ఎన్ని ఆకులతోటి ఉందో అట్లాగే మళ్ళీ యథాతథంగా వచ్చేటట్టు చేశాడు. చూసినటువంటి తక్షకుడు ఆశ్చర్యపోయాడు. ఓ మునిశ్రేష్ఠ, నీ విద్య యొక్క శక్తి వల్ల ఈ చెట్టు చక్కగా బతికినప్పటికీ మిక్కిలి కోపించినటువంటి బ్రాహ్మణుడైనటువంటి శృంగి యొక్క శాపం చేత చనిపోయినటువంటి పరీక్షితుడు బతికే అవకాశం లేదు. ఆయనేదో నువ్వు బతికిస్తే సొమ్మిస్తాడంటున్నావు. అక్కడ దాకా ఎందుకయ్యా నీకు శ్రమ? దానికంటే ఎక్కువ సొమ్ము నేను ఇస్తాను, తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఆశ పెట్టాడు. ఆశ పెడితే ఆయన ఆశపడలా. కానీ ఆయన చూడు ఏం చేశాడు. కశ్యపుడు కూడా తన తపస్సు వల్ల కలిగినటువంటి దివ్య జ్ఞానంతో చూశాడు, దివ్య దృష్టితోటి. ఓ, పరీక్షిత్తుకి ఆయుర్దాయం లేదు అని అర్థమైంది ఆయనకి. కాబట్టి నేను వెళ్ళి ఆయన్ని బ్రతికించడం చెయ్యకూడదు, ధర్మ విరుద్ధం అని. అందుకని ఆ తక్షకుడు ఇచ్చినటువంటి ధనం గ్రహించి తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయాడు. జనం లేనటువంటి అడవి నడుమ జరిగినటువంటి ఈ తక్షక కశ్యపుల సంగతి మీకెట్లా తెలిసిందని అడుగుతారేమో. చెబుతాం వినండి, మనకు కూడా అనుమానం రావాలి. ఇక్కడ అప్పుడు ఇద్దరే ఉన్నారు, మూడో కంటి వాడు లేడు. మరి లేనప్పుడు ఈ విషయం ఎట్లా తెలిసింది? ఇది చాలా ముఖ్యమైనది. ఇటువంటి సూక్ష్మమైన విషయాన్ని విడిచిపెట్టరు. వ్యాసుల వారు విడిచిపెట్టలేదు, అలాగే నన్నయ్య గారు కూడా మన కోసం చెప్పాడు. ఈ పురంబున బ్రాహ్మణుండిందనార్థమేగి మున్న ఆ వృక్షంబు నెక్కి దానితోన దగ్ధుడై మరి దానితోన లబ్ధజీవుడై వచ్చి జనులకు చెప్పేదీని. ఒక బ్రాహ్మణుడు కట్టెల కోసమని అడవికి వెళ్ళాడు. తక్షకుడు ఈ వృక్షాన్ని కాల్చడానికి ముందే ఆ చెట్టు మీద ఉన్నాడు. ఆ చెట్టుతో పాటు బూడిదైపోయాడు. మళ్ళీ ఆ చెట్టుతో పాటు బతికాడు. మళ్ళీ నగరానికి వచ్చి ఈ వృత్తాంతం అంతా ఆశ్చర్యకరమైనటువంటి ఈ విషయం అందరికీ చెప్పాడు వాడు, ఆ బ్రాహ్మణుడు. అందువల్ల తెలిసింది అన్నాడు. తక్షకుడు ఆ విధంగా కశ్యప మహర్షిని వెనక్కి పంపించేసి ఆ క్షణంలోనే సర్పకుమారుని పిలిపించాడు, తన యొక్క సోదరులని. మీరు బ్రాహ్మణులై సువాసన గల పువ్వులని, అడవిలో రుచిగల పండ్లను మోదుగాకుల బుట్టల్లో పెట్టుకొని పరీక్షిత్తు రాజు దగ్గరికి వెళ్ళి అతనికి ఇవ్వండి అన్నాడు. బ్రాహ్మణులైతే పోనిస్తారని తాను కూడా వాళ్లతోటే అదృశ్య రూపుడైనాడు. మన్మధుళ్లాగా సుందరుడు, హస్తినాపురానికి ప్రభు అయినటువంటి ఆ పరీక్షిత్తు మిక్కిలి ప్రియమైనటువంటి రూపం కలవాళ్ళని, ఋగ్వేదం యొక్క యజుర్వేదం యొక్క పదపాఠాన్ని, క్రమపాఠాన్ని అనుగుణమైనటువంటి క్రియతో లెక్కిస్తూ వచ్చేవాళ్ళని, ఆ బ్రాహ్మణ యువకులని, ఎవరు వాళ్ళు? నాగకుమారులే ఆ రూపంలో వచ్చారు. చూశాడు, వెంటనే దగ్గరకు రమ్మని పిలిచాడు. వాళ్ళు తెచ్చినటువంటి పూలను, పండ్లను అన్నిటినీ స్వీకరించాడు. బ్రాహ్మణులు
ఆశీర్వచన పూర్వకంగా ఇస్తారు కాబట్టి గ్రహించాడు. ఆ పరీక్షిత్తు వచ్చినటువంటి బ్రాహ్మణ కుమారులకి తగినట్లుగా వాళ్ళకి ప్రీతి కలిగేటట్లుగా సన్మానం చేసి పంపించాడు. ఇక కాలుని యొక్క ఆజ్ఞ చేత ప్రేరేపింపబడిన వాడై వాళ్ళు తెచ్చినటువంటి ఆ ఫలాలను తినాలనేటువంటి కోరికతోటి ఏం చేశాడో చూడండి. సూర్యులనున్న మంత్రులను చుట్టములను కడు కూర్చు మిత్రులను సారబలుండు చూచి మునిశాపదినంబులు ఓదెంచే అంభోరుహ మిత్రుడస్థగిరి బొందెడు అంచొగి తత్ఫలావలులను వారలకెల్ల పెట్టి అనవజ్జుడు తానొక పండు చెచ్చెరన. ఆ పరీక్షిత్ మహారాజు తన పక్కనే ఉన్నటువంటి మంత్రులని, బంధువులని, ఆప్తులైనటువంటి స్నేహితులందరినీ చూసి, మహానుభావులారా, ఆ ముని అయినటువంటి ముని బాలకుడు శృంగి ఇచ్చినటువంటి శాపపు రోజులు 7 గడిచిపోయినాయి. సూర్యాస్తమయం అవుతోంది. సూర్యాస్తమయం అయిపోతే ఇక అయిపోయినట్టే. కాబట్టి ఆ పండ్ల సముదాయాలని వాళ్ళందరికీ పంచిపెట్టి తాను కూడా ఒక పండు తీసుకున్నాడు వాటిల్లో. ఇక్కడ అంబోరుహ మిత్రుడరిగే అస్తగిరి పొందాడు అని ఒక ప్రయోగం చేశారు నన్నయ్య గారు. అంటే గండం అనేటువంటి సూచ్యార్థం ఇక్కడ నిబంధించాడు. సూర్యోదయానికి ఏమిటి సంకేతం? సూర్యుడు అస్తమించాడంటే ఇక్కడ పరీక్షిత్తు కూడా అస్తమిస్తాడు అని ఒక సంకేతం. అంటే సూర్యుడు అస్తమించబోతున్నాడు అని చెప్పినటువంటి పరీక్షిత్తు తన యొక్క అస్తమయాన్ని అజ్ఞాతంగా ధ్వనింపజేశాడు. ఇది ఇక్కడ విశేషం. ఆ పండు తీసుకున్నాడు తాను కూడా ఒకటి. కొని వ్రచ్చుచు లోపల నల్లని క్రిమి అయి దోచి చూడలత్తుక వర్ణంబున పామై విషవన్హుల తనుకగా కురువీరు కరచి తక్షకుడరిగెను. ఆ పండును చీల్చాడు. అద్భుతంగా మెరిసిపోతున్నదట. అందుకని ఆ పండు పుచ్చుకున్నాడు ఆయన. మనం కూడా చూడండి, చక్కగా బాగా ఉన్న పండును చూడగానే తినాలనిపిస్తుంది. ఈయన కూడా సూర్యాస్తమయం అయిపోయింది, ఇక నా ప్రాణాలకు ఏం భయం లేదు అనేటువంటి ధైర్యం వచ్చింది. వెంటనే ఆ పండు చీల్చాడు. నల్లని పురుగు కనపడింది ఆ పండులో. చూస్తూ ఉండగానే పారాణి వంటి ఎర్రటి రంగులోకి మారి పెద్ద పామైంది. విషము యొక్క అగ్నులు జ్వలిస్తూ ఉండగా వీరుడైనటువంటి పరీక్షిత్తును తక్షకుడు కరిచి వెళ్ళిపోయినాడు. అంటే ముని యొక్క శాపం ఫలించింది. అప్పుడు ఆ మంత్రులు, ఆ పరివార జనులందరూ కూడా పిడుగుపాటు వల్ల భయపడి చెల్లాచెదరైనట్లుగా సంభ్రమంతో పరిగెత్తారు. ఆ రాజున్నటువంటి వంటి స్తంభపు మేడ కూడా తక్షకుడి యొక్క విషం యొక్క అగ్ని చేత కాల్చబడింది, బూడిదైపోయింది. ఆ విధంగా నీ తండ్రి మరణించగా పురోహితులతో కూడినటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులు శాస్త్రాన్ని అతిక్రమించకుండా అతడికి పరలోకంలోకి ఉత్తమ గతులు కలిగించే కర్మలన్నీ చేశారయ్యా అని ఈ కథ అంతా కూడా చెప్పాడు ఆ మహర్షి. ఓ జనమేజయ, చిరంజీవి అయినటువంటి నీవు చిన్నతనంలోనే అభిషేకించబడిన వాడివై మీ వంశానికి చెందిన రాజ్యంలో వ్యాపించినటువంటి భూమి యొక్క బరువును భరించగలిగావు అని మంత్రులు కూడా చెప్పారు. మంత్రులు పొగుడుతూ ఉన్నారు. పెంచితి ధర్మ మార్గమున ప్రీతి ఒనర్చుచు దారుణీ ప్రజన్ మంచితి అనేక యాగముల మానుగ దక్షిణలిచ్చి విప్రులను నించిది సజ్జన స్తుతుల నిర్మలమైన యశంబు దిక్కులను సంచిత పుణ్య సర్వగుణ సంపదనెవ్వరు
నీ సమానులే. నాయనా మహాత్మా, భూజనాన్ని ధర్మ మార్గంలో పెంపొందించావు. నీ ప్రజల్ని పెక్కు యజ్ఞాలతోటి చక్కటి దక్షిణలిచ్చి బ్రాహ్మణులను సంతోషపెట్టావు, పోషించావు. ఉత్తమ జనుల యొక్క పొగడ్తల వల్ల పరిశుద్ధమైనటువంటి కీర్తి నాలుగు దిక్కులలో నిండేటట్లుగా చేశావు. చక్కటి పుణ్యాలు సంపాదించిన వాడా, సమస్త గుణాల సంపదలలో ఎవరైనా నీకు సరిపోలగలరా అంటే నీతో ఎవ్వరూ సమానులు కారు అని ఇక్కడ భావన. కాదనక ఇట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసే నృపపుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కాకోదర సంహతిం హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులం. మంత్రులు చెబుతున్నారు, ఓ మహారాజా, ఇది చేయదగిన పని కాదు అనకుండా ఆ తక్షకుడు శృంగు అనే ఒక బ్రాహ్మణుడి యొక్క ప్రేరణ వల్ల ఇంత అధికమైన కీడు చేశాడు. నీకు మీ తండ్రిని చంపేశాడు. నీవు కూడా పలువురు బ్రాహ్మణుల చేత అద్భుతమైనటువంటి సర్పయాగం నిర్వహించు. అందులో అనేక రకాలైన పాములని ఆహుతి చేయి, బూడిద చేసేయమన్నాడు. తక్షకుడు ఒక విప్రుడి చేత మాత్రమే ప్రేరేపింపబడి నీ తండ్రిని చంపి ఇంత అధికమైన కీడు చేశాడు. నీవు పలువురు విప్రువుల చేత చేయబడే సర్పయాగంలో, అంటే అనేక మంది బ్రాహ్మణుల చేత సర్పయాగం చేయించి తక్షకుడినే కాదు వాడి యొక్క వంశంలో ఉండే వాళ్ళందరినీ బూడిద చేసి, ఇక్కడ ఆ విధంగా మంత్రులు ఈ విధంగా చెప్పగానే విని జనమేజయ మహారాజు కోపం చేత మండిపడినటువంటి హృదయం కలవాడైనాడు. ఇక సర్పయాగం చెయ్యాలి అని పూనుకొని పురోహితులను ఋత్విక్కులను పిలవటానికి ఆజ్ఞాపించాడు. వచ్చినటువంటి ఆ పురోహితులతోటి ఈ విధంగా పలుకుతున్నాడు. వాళ్ళందరూ వచ్చారు ఆయన పిలవంగానే. తన విషవన్హి మజ్జనకు దక్షకుడెట్లు దహించే అట్లా ఏనును సహమిత్ర బాంధవజనుండగు తక్షకునుగ్ర హవ్యవాహన శిఖలం దహించి దివిజాధిపలోకవాసుడైన మజ్జనకునకు ఈ ఉదంకునకు సాధుమతంబుగ ప్రీతి చేసెదన్. ఓ మంత్రులారా, ఓ బ్రాహ్మణులారా, మీరందరూ వచ్చారు, నాకు సంతోషం. ఆ తక్షకుడు తన యొక్క విషాగ్ని వల్ల నా తండ్రిని ఎట్లా కాల్చివేశాడో, ఎలా భస్మం చేశాడో, అదేవిధంగా మిత్రులతోటి బంధుజనాలతోటి కూడినటువంటి ఆ తక్షకుణ్ణి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలల్లో కాల్చి స్వర్గస్థుడైనటువంటి నా తండ్రిని, ఈ ఉదంకుడనే బ్రాహ్మణుడిని సజ్జనులకు అభిమతమయ్యేటట్లుగా నేను ప్రీతి కలిగిస్తాను అని గట్టి ప్రతిజ్ఞ పూనికబట్టాడు. సర్పయాగం ఇలా ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడినటువంటి క్రమం ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. మరి ప్రతి యాగానికి ఒక విధానం ఉంటుంది కదా, కాబట్టి సర్పయాగానికి ఏదైనా విధం ఉంటే చెప్పమని అడిగాడు. రాజా జనమేజయ, ఈ సర్పయాగం నీకోసమే దేవతల చేత కల్పించబడింది. ఇతరులు దీన్ని చెయ్యరు, మాకు తెలుసది. ఇది పురాణాలలో ప్రసిద్ధమైంది, అత్యంత ప్రాచీనమైనది అని ఋత్వికులు చెప్పగానే ఆ కౌరవ శ్రేష్ఠుడైనటువంటి జనమేజయుడు సర్పయాగం చేయడానికి నిర్ణయించాడు. ఈ విధంగా జనమేజయ మహారాజు కాశీరాజు కూతురైనటువంటి వపుష్ఠమ అనేటువంటి పేరున్న మహారాణి ధర్మపత్నిగా సర్పయాగం చేయడానికి దీక్ష పూనాడు.
ఏదైనా ఒక యాగం చేయాలంటే దీక్ష వహించాలి. ఆ దీక్షా కాలంలో చక్కగా నియమాలు పాటించాలన్నమాట. మనం కూడా ఒక సత్యనారాయణ స్వామి వ్రతం అటువంటివి చేసేటప్పుడు దీక్ష పట్టుకుంటాం. శాస్త్రంలో చెప్పబడినటువంటి కొలతలతోటి శిల్పుల చేత చక్కగా యజ్ఞానికి కావలసినటువంటి ఆ యజ్ఞ కుండం ఏర్పాటు చేశారు. అలాగే యజ్ఞానికి కావలసినటువంటి అనేక సాధనాలని, అనేక వస్తువుల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. అధికమైన ధనంతో, ధాన్యంతో ఏర్పాటు చేసుకున్నారు. విప్రులందరినీ రావించారు. ఆ యజ్ఞగృహంలో ఉన్నటువంటి జనమేజయుడితోటి గృహ నిర్మాణ శాస్త్రంలో నేర్పరి అయినటువంటి ఒక పురాణజ్ఞుడు ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, ఒక మాట చెప్పాడు. సరే, యజ్ఞం చేసేవాడు ధర్మపత్నితో కూడా చేయాలనేది ఒక శాస్త్రం. భార్య లేనివాడు యజ్ఞం చేయకూడదు. యజ్ఞానికి అనేక సాధనాలు కావాలి. అట్లాగే యజ్ఞానికి సంబంధించిన వివిధ కార్యాలు నిర్వహణ చేయడానికి అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠులు కావాలి, వేదం చదివిన వాళ్ళు కావాలి. అలాగే వాస్తు శాస్త్రం కూడా పాటించాలి. గృహ నిర్మాణ శాస్త్రానికే వాస్తు విద్య అని పేరు. పూర్వం లేదు కానీ ఒక 100 ఏళ్ల క్రితం, ఈ మధ్యకాలంలో ప్రతివాడు వాస్తు వాస్తు వాస్తు. ఆ పురాణజ్ఞుడు ఒక ఆయన పురాణం మీద గట్టి పట్టు కలిగిన వాడు ఈ విధంగా చెప్పాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.